ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా చరిత్ర, ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి జిల్లా, ఖమ్మం కిల్లా ఉద్యమాల కిల్లా, ఖమ్మం పోరాటాల గడ్డ నుంచి సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా మహాసభలు ఈరోజు 22/7/2024న పెవిలియన్ గ్రౌండ్ నుండి లంబాడీల మహాప్రదర్శన, శక్తి ప్రదర్శన తీసుకుంటూ ఇలా టీటీడీసీ భవన్లో జిల్లా మహాసభలు కన్వీనరు భానువతు శ్రీకాంత్ నాయక్ గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారు హాజరవుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన ఇన్ఛార్జి డాక్టర్ సైదా నాయక్ గారు హాజరవుతా ఉన్నారు. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా కిషన్ నాయక్ అనే నేను ఈయన నాయకత్వంలో జరుగుతున్నటువంటి జిల్లా మహాసభలు, రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. సేవాలాల్ సేన నూతన కమిటీలో ఎంపిక చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కమిటీలు, అన్ని మండల కమిటీలతో పాటుగా ఖమ్మం జిల్లా కమిటీ కూడా జరుగుతూ ఉన్నది. 9వ తారీఖు 9వ నెల 2024న సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర మహాసభ హైదరాబాద్లో ఉన్నది. దానికంటే ముందు అన్ని జిల్లాల కార్యాచరణలు పూర్తి చేసుకొని జిల్లాలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే దానికోసం సేవాలాల్ సేన సభలు నిర్వహిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ జిల్లాలో 170 యాక్ట్ చట్టం పకడ్బందీగా అమలు కావటం లేదు. ఈ జిల్లాలో పేసా చట్టం అమలు కావటం లేదు. ఈ జిల్లాలో ఉండబడేటటువంటి గిరిజనుల సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదు. పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ గిరిజన సమస్యలు ఎక్కడేసిన గొంగళ ఎక్కడే ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రతి జిల్లాలో గిరిజనులు ప్రాబల్యం కలిగినటువంటి మైదాన ప్రాంత గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి ఐటీడీఎల్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రాకముందు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పద్ధతి 2 లక్షల ఉద్యోగాలు అధికారంలో రాగానే ఇస్తామని చెప్పన్నారు. ఇవాళ డిఎస్సీలు సెకండ్ డిఎస్సీ వేస్తామని మాట చెప్తా ఉన్నారు. స్పెషల్ ఏజెన్సీ డిఎస్సీ వేయడంలో జాప్యం చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 3ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. 10% గిరిజనుల రిజర్వేషన్ గత పాలకులు ఇస్తే ఈ ప్రభుత్వంలో అప్పుడే కోర్టులకు పోయి 10% రిజర్వేషన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో మేము మరో పోరాటానికి, ఉద్యమానికి ఇలా రూపం దాల్చేదానికోసమే జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాల మీద మా పోరాటం ఉంటూనే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా బొగ్గు నిక్షేపాలను ప్రైవేటీకరణ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇలా విభజన హామీలో ఒక భాగంగా ఉన్నది. దాన్ని నిర్మించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. తదితర డిమాండ్లతోని ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నూతన కమిటీలు వేసుకొని పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తూ జై సేవాలాల్, జై గిరిజన, జై జై సంజీవ్ నాయక్. నా పేరు భానువతు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా కన్వీనర్. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తూ ఉంది. 11 సంవత్సరాలు కావస్తున్న గ్రామ పంచాయతీ తండాలు గ్రామ పంచాయతీలు చేశారే తప్ప 500 జనాభాను చేశారే తప్ప ఎక్కడి గొంగడి ఎక్కడ కానీ తండాలను చూస్తే ఎక్కడి మురికి ఎక్కడే ఉంది తప్ప గ్రామ పంచాయతీ సుఖమేమున్నది. గత ప్రభుత్వం కూడా అంతే చేసింది. ఈ ప్రభుత్వం కూడా మా తండాలని డెవలప్మెంట్ చేయాలి, తండాలని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదంలో నడపాలనే కాన్సెప్ట్లో రానున్న కాలంలో తండాలను పంచాయతీలు చేయడమే కాదు, రానున్న కాలంలో మంచి మార్గంగా తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ప్రభుత్వం మీద మాకు రావాల్సిన విలువల్ని కాపాడుకొని విలువల్ని తెచ్చుకునే దాంట్లో మేము పోరాటం చేస్తామని మా తండావాసులకు పిలుపునివ్వడం, ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా రానున్న కాలంలో మేము ఏజెన్సీ 170 యాక్ట్లో ఏజెన్సీ 170 యాక్ట్ అమలు కావటం లేదు. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా కానీ 170 యాక్ట్ మీద కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి రానున్న కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కూడా సానుకూలంగా స్పందించాలి. మైదాన ప్రాంతంలో ఐటీడీ లేదు, ఐటీడీ కూడా ఏర్పాటు చేసే దిశగా మా సేవాలాల్ సేన కంపల్సరీగా మా గిరిజనుల తరఫున ఫైట్ చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా సదస్సు, జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అయింది. ప్రధానంగా సేవాలాల్ సేన మా తండాలు మా రాజ్యాన్ని, తండాలను గ్రామ పంచాయతీ సాధించిన దాంట్లో అదే మాదిరిగా 10% రిజర్వేషను, పోడుకు తోడు పాదయాత్ర ద్వారా పోడు భూములకు పట్టాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ విజయవంతంగా సక్సెస్ఫుల్గా సేవాలాల్ సేనను గత 9 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క సేవాలాల్ సేన సైనికులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు సమావేశం
ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటూ మా ప్రధానమైనటువంటి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఏదైతే ఇస్తా అన్నదో ఆ 12% రిజర్వేషన్ సంబంధించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలని, ఇప్పుడున్నటువంటి 10% రిజర్వేషన్ మీద దాదాపుగా ఒక 5 కేసులు మాకు వ్యతిరేకంగా వేయడం జరిగింది. 10% రిజర్వేషన్ తోటి 50% స్లాబ్ దాటుతుందని చెప్పేసి ఒక అశాస్త్రీయమైనటువంటి సందర్భాన్ని ముందుకు పెడుతూ 5 కేసులు వేయడం జరిగింది. దుర్మార్గం. మేము ఎన్నడూ కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీకు అందరికీ తెలుసు, 10% రిజర్వేషను దేశం మొత్తం అమలు చేయడానికి 103వ రాజ్యాంగ సవరణ చేసి అమలు చేస్తే 50% అప్పటికే అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్లు ప్లస్ 10% మొత్తం 60% అవుతూ ఉన్నది. 60% ఆల్రెడీగా 2020 సంవత్సరంలో అమలు చేసినప్పుడు 2022లో మాకు 10% అంటే జీవో నెంబర్ 33 మీద 10% ఇస్తే 54% వచ్చింది అని ఒక అశాస్త్రీయమైనటువంటి డిమాండ్ను, ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయానికి కోర్టులకు ఆశ్రయించడం, మా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. నేను అంటున్నా ఈ సందర్భంగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు భారతదేశంలో వెనకబడిన అగ్రకులానికి సంబంధించిన పేదలు 10% ఉందని డాటా ఈ భారత ప్రభుత్వం దగ్గర ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు డాటానే కలెక్ట్ చేయనప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం. ఆ 10% ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము దాని మీద ఇప్పుడు కోర్టు కేసులకు వేయలేదే. 50% క్రాస్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఎన్నడూ మీ మీద వ్యతిరేకంగా పనిచేయలేదే. మరి మా మీద ఎందుకు ఈ కక్ష సాధింపు, మా మీద ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు? ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీలకు, మా 10% రిజర్వేషన్ను ఏమాత్రం తేడా చేయాలని చూస్తే పాతాలను తొక్కుతాం, దాంట్లో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన 12% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఖచ్చితంగా చిత్తశుద్ధిని సాటుకుంటుందని. మరొక ముఖ్యమైనటువంటి విషయం, జీవో నెంబర్ 3 100% ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాల్సినటువంటి జీవో. ఆ జీవోను సుప్రీంకోర్టులో కేసు కొట్టివేస్తే ఇప్పటివరకు టీఏసీని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం 8 నెలలు అయిపోయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయకుండా ఆ జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకో జీవోని తెచ్చి 100% ఉద్యోగాలు ఇచ్చే ఇంకో జీవోని తేయకుండా తాత్సారం చేస్తుంటే ఈ గిరిజనులు బాగుపడాలని ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. జీవో నెంబర్ 3ని, జీవో నెంబర్ 33ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, వారి బాధ్యత. ఈ అసెంబ్లీ సమావేశాలనే 12% రిజర్వేషను, జీవో నెంబర్ 3 స్థానంలో ఇంకో జీవోని తేవాలనేది సేవలాల సేన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా భవిష్యత్ కార్యాచరణను కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఏర్పాటు చేసుకొని సేవలాల సేన సైనికులందరినీ సమాయత్తం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మంత్రులందరినీ రేపటి నుంచి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. జై సేవలాల్, జై తెలంగాణ. ధన్యవాదాలు.